ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శివాయ గురువే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్తే 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 నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ. అందరికీ కూడా జ్యోతి సంబంధమైన విషయాలు, మాస ఫలితాలంతా కూడా జ్యోతి సంబంధమైన పరిష్కారాలంతా కూడా చెప్తున్నాం. విశేషంగా అని జ్యోతి సంబంధమైన గ్రహాలకి దోషాలకి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు విశేషంగా అంతా కూడా ఈ యొక్క జూలై 1వ తారీఖు నుంచి మాస ఫలితాలంతా కూడా విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి మేరకి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే సూర్యగ్రహం యొక్క తేజస్సు అంతా కూడా మానవాళికంతా కూడా శ్రేయస్కరంగా ఉండి ప్రకృతిని అంతా కూడా సంరక్షే విధంగా ఉంటుంది. కావున సూర్యగ్రహం తేజంగా ప్రధానంగా సూర్యగ్రహం ఆధారంగా నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి అంతా కూడా పొంది ఉంటాయి. కావున ప్రధానంగా చూసుకుంటే ఆ సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం అందరికీ కూడా కలగాలని చెప్పి భావిస్తూ ప్రధానంగా సూర్య కిరణాలన్నీ కూడా మానవాళి మీద పడడం వల్ల విశేషంగా అన్నీ కూడా ప్రకృతి సస్యశ్యామలంగా ఉండడం మరియు నవగ్రహాల ఆధారంగా అంతా కూడా మానవ జీవితం ఉంటుంది. కావున గ్రహాల యొక్క స్థితిగతి గోచార వృశ్యవశాత్తు గోచార చక్రవశాత్తు గ్రహాల యొక్క కదలిక వాళ్ళ యొక్క భావ ఫలితాలు విశేషంగా దృష్టి కలయిక భావాలంతా కూడా విశ్లేషంగా అంతా కూడా జ్యోతిష ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. విశేషంగా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా జూలై నెల మాస ఫలితాల్లో విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది, ఆ గ్రహాలంతా కూడా మానవాళికి విశేషంగా అంతా కూడా అందరికీ కూడా ఏ రాశి వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి. ప్రధానంగా చూసుకుంటే ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి అష్టైశ్వర్య యోగం సిద్ధించాలన్నా ఆకస్మిక ధనలాభం కావన్నా గ్రహాల ఆధీనంలోనే అన్నీ కూడా ఉంటాయి. ప్రధానంగా నవగ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా నవగ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవితం ఉంటుంది. మరియు దేవతార్చన ప్రధానంగా చూసుకుంటే నిత్యమంతా కూడా ఎవరైతే భగవత్ ఆరాధన చేస్తుంటారో ఇష్టదేవత ఆరాధన చేస్తుంటారో అఖండ దీపారాధన కానీ ప్రతినిత్యం కూడా చేయడం వల్ల కానీ ప్రధానంగా చూసుకుంటే నిత్య దీపారాధన ఇంట్లో చేసుకోవడం వల్ల ఆవునితో కానీ నూనెలతో కానీ ప్రతినిత్యం కూడా ఎవరైతే ఇంట్లో చేస్తుంటారో విశేషంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి యజమాని విశేషంగా దీపారాధన చేస్తూ ఉండాలి. తద్వారా అంతా కూడా అఖండ ఐశ్వర్య కటాక్షం కలగడానికి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అభివృద్ధి కలగాలన్నా ప్రమోషన్స్ రావాలన్నా వ్యాపార స్థలంలో కూడా వ్యాపారంలో నిత్య దీపారాధన చేయడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన ఆరోగ్యవంతమైన జీవితం ఆహ్లాదకరంగా జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో విశేషంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, విశేషంగా ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి. ఈ యొక్క ఉత్తరాయణం అంతా కూడా పూర్తయ్యి దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసంలో ప్రధానంగా చూసుకుంటే సప్తమి తిథి రోజున అంతా కూడా 17వ తారీఖు రోజున అంతా కూడా సంభవిస్తుంది. కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ఉంది, ఈ యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా అన్వయం చేసుకోవాలి, గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా మానవాళి మీద అంతా కూడా ప్రభావం చూస్తుంది, ప్రకృతి ఏ రకంగా సంరక్షించుకోవాలి, ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలంతా కూడా ఏ రకంగా జరుగుతున్నాయి, మనకి ఆకస్మికంగా ఇట్లా సంఘటనలు అంతా కూడా జరుగుతున్నాయి, దానికి కారణం ఏంటి అంతా కూడా విశ్లేషణ చేసుకోవాలి. దానికి పరిహారార్థం అంతా కూడా జ్యోతిష్ శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా తెలుసుకుందాం. మీనరాశిలో శనీశ్వరి సంచారం మరియు ఇక్కడ వృషభ రాశిలో అంతా కూడా శుక్రుడి సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే రవి ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం మరియు బుధుడంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి ప్రవేశం చేయడం మరియు కేతు అంగారకుడు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం, రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం ఈ యొక్క సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకి వాళ్ళ దృష్టి కదయిక కేంద్రం అంతా కూడా కేంద్ర స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ప్రధానంగా విశేషంగా కోణస్థానాల్లో ఏ గ్రహాలు యోగిస్తున్నాయి, కేంద్ర కోణస్థానాల్లో కానీ ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వీక్షణ ఏ రకంగా ఉంది, ఏ స్థానాల మీద వీక్షణ పడతా ఉంది, ఆ వీక్షణ అంతా కూడా ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది ఈ యొక్క జూలై నెల మాస ఫలితాలు అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచార చక్రవశాత్తు చెప్తున్నాం. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. వీక్షకులకంతా కూడా చెప్పేది ఏంటంటే జన్మజాతకంలో ఉండే దోషాలకి పరిహారం చేసుకుంటూనే గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకొని చూసుకోవాలి. తద్వారా నిత్యం దేవతార్చన చేయడం వల్ల భగవతారాధన చేయడం వల్ల నామస్మరణం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి అవకాశం ఉంటుంది. శీఘ్రంగా మీకంతా కూడా
స్వల్ప పూజతోటి మీకంతా కూడా అఖండ ఐశ్వర్య సిద్ధి కలగడానికి కానీ నేను చెప్పే పరిహారాలంతా కూడా శీఘ్రంగా మంచి ఫలితాలు ఇచ్చే ఫలితాలను అంతా కూడా చెప్తున్నాం కావున ఆషాఢ మాసంలో ఎవరైతే వారాహిదేవి ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారో తద్వారా సాత్వికమైన ఆరాధన నిత్యమంతా కూడా చేసుకోవడం వల్ల అష్టోత్తర నామాలతో కానీ 16 నామాలు ఉంటాయి అమ్మవారికి అంతా కూడా అటువంటి నామాలతో నిత్యం చేసుకోవడం వల్ల మంత్రోపదేశం ఉండే వాళ్ళు మాత్రమే మహామంత్ర ఉపదేశం చేసుకున్న వాళ్ళు మాత్రమే మూలమంత్ర జప అనుష్ఠానాలు చేయాలి. లేకపోతే ఆ ఫలితాలు వేరే రకంగా ఉంటాయి కావున మీకు సాధారణంగా నామమాత్రం చేతనే మీకంతా కూడా అఖండ ఐశ్వర్య ప్రదాతక వారాహిదేవి ఉంటుంది. శత్రుబాధ నివారణ, నరఘోష, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అష్టోత్తర నామాలు ఖడ్గమాల స్తోత్రపట్నం నిత్యం చేసుకోవడం వల్ల అమ్మవారికి విశేషంగా ప్రదోష కాలంలో నిశిరాత్రులంతా కూడా పూజ చేసుకోవడం వల్ల 6:30 నుంచి 8:30 లోపల అమ్మవారికి అంతా కూడా విశేషమైన అర్చన విధానం అంతా కూడా చేయాలి. తద్వారా మీ ఇంట్లో ఫోటో పెట్టుకొని అమ్మవారికి అంతా కూడా ఆవునేతో దీపారాధన కానీ నూనెతో కానీ దీపారాధన చేయడం, పులిహోర కానీ దద్దోజన కానీ నివేదన చేయడం, పరవాన్నాన్ని నివేదన చేయడం వల్ల వారాహిదేవి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. అష్టైశ్వర రాత్రి కలుగుతుంది. అఖండమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా సకల గ్రహదోష నివారణ జరగడానికి నిత్యమంతా కూడా గురు కటాక్షం కలగడానికి దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన, మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది. వివాహ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. సర్వ గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం. ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలన్నా ప్రధానంగా ఇక్కడ పంచమాధిపతి, దశమాధిపతి, ద్వితీయాధిపతి యొక్క రంగా ఉండాలి. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి జన్మజాతకంలో ఏ రకంగా ఉంది, గోచారీత్య ఏ రకంగా ఉండో చూసుకోవాలి. ఆకస్మిక ధనలాభ యోగం సిద్ధించడానికి ఈ మాసంలో ఏ గ్రహ కేంద్రంగా చెప్పడం జరుగుతుంది, ఏ దోషానికి ప్రామాణికం చేసుకుంటే కనుక, ఆ పరిహారం చేసుకుంటే కనుక ఆకస్మిక ధనలాభ ప్రాప్తి కలుగుతుందో చూసుకుందాం. జై గురు దత్తాత్రేయ. మీనరాశి జాతకులకంతా కూడా విశేషంగా జూలై నెల మాస ఫలితాలంతా కూడా ఏ రకంగా యోగిస్తున్నాయో తెలుసుకుందాం. విశేషంగా చూసుకుంటే కనుక మీనరాశి జాతకులు ఏలినాడి శని ప్రభావంలో ఉన్నారు. మీరంతా కూడా ఏలినాడి శని ప్రభావంలో ఉన్నారు కావున విశేషంగా దాన హోమాది కార్యక్రమాలు చేసుకోవాలి. శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకము, శనీశ్వర ప్రీతికరంగా జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవాలి. విశేషంగా శనీశ్వరుడికి, బృహస్పతికి మరియు శుక్రుడికి, అంగారకుడికి ఈ యొక్క జపహోమ శాంతి కార్యక్రమాలు ప్రధానంగా చూసుకుంటే కేతువు కూడా జపహోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, బుధుడికి దానం చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గురుబలం పెరగడానికి అక్టోబర్ 18 తర్వాత మీకు అంతా ఇప్పుడు గురుబలం పెరుగుతుంది కావున కర్కాటక రాశిలో బృహస్పతి సంచారం అంతా కూడా జరిగినప్పుడు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు బృహస్పతికి ప్రీతికరంగా శనగలంతా కూడా నానబెట్టి గురువారం రోజున గోమాతకు సమర్పించడం కానీ, శుక్రుడికంతా కూడా ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేయడం, బొబ్బర్లంతా కూడా గోమాతకి సమర్పించడం కానీ, నానబెట్టిన బొబ్బర్లంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతికి ప్రీతికరంగా మేధా దక్షిణామూర్తి దేవాలయంలో విశేషంగా మేధా దక్షిణామూర్తి దేవాలయంలో పసుపుతో అభిషేకం చేయించడం వల్ల, స్వామివారికి పసుపు రంగు వస్త్రాన్నంతా కూడా సమర్పించడం వల్ల మేధా దక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం అంతా కూడా లభించి గురు కటాక్షం లభిస్తుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. తద్వారా మీకంతా కూడా మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా నాగేంద్ర స్వామి అర్చన అంతా కూడా చేయాలి. ఈ మాసంలో అంతా కూడా రాహుకేతులంతా కూడా ఈ రాహుకేతు మధ్యలోని నవగ్రహాలన్నీ కూడా ఉన్నాయి కావున విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క నవగ్రహాలకు ప్రీతికరంగా, రాహుకేతువులకు ప్రీతికరంగా విశేషంగా ఇక్కడ నాగేంద్ర స్వామికి రావి చెట్టు దగ్గర ఉండి ఈ యొక్క జోడు నాగలంతా అంటారు. ప్రధానంగా మానసదేవి రూపంలో ఉంటారు. ఆ సర్పాలకంతా కూడా సర్పరూపంలో ఉండి నాగేంద్ర స్వామికి అంతా కూడా దేవతార్చన చేయడం వల్ల, పసుపుతో అభిషేకం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తూ ఉంటాయి. అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ఆకస్మిక ధనలాభం ధరి. మీనరాశి జాతకులు విశేషంగా గోమాత సేవ చేస్తూ ఉండాలి. గోమాత సేవ ఎవరైతే చేస్తుంటారో విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభ ధనయోగం సిద్ధించడానికి గోమాతకు ప్రతినిత్యం కూడా 27 ప్రదక్షిణాలు ఆచరించాలి. గోమాత చరిత్ర అంతా కూడా వినడం, ముక్కోటి దేవతలంతా కూడా స్థిర నివాసంగా ఉంటారు. గోమాత సేవలో అంతా కూడా పాల్గొనడం వల్ల, పచ్చిక శరకపిండి గ్రాసం అంతా కూడా సమర్పించడం వల్ల ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి, ఉద్యోగుల్లో ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో కోసం ప్రయత్నం చేసుకోవడానికి, విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో ప్రమోషన్స్ కానీ, విదేశంలో వ్యాపార నిత్యం కానీ మంచి అవకాశాలు సిద్ధించడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది. అనారోగ్య సూచన అంతా కూడా సూచనప్రాయంగా ఉంటుంది కావున ఈ యొక్క జాయింట్ పెయిన్స్ కానీ, ఈ యొక్క శిరోభారం అంటే తలనొప్పి కానీ, విశేషంగా మీకంతా కూడా మోకాళ్ళ నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా నల్ల నువ్వులంతా కూడా దానం చేసుకోవడం వల్ల అనారోగ్య ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దేవతార్చన చేస్తూ ఉండండి. మహాలక్ష్మి ఆరాధన విశేషం చేసుకున్న వాళ్ళకి మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది కావున సహస్రనామ పట్నం ప్రతినిత్యం కూడా చేయడం వల్ల, సహస్రనామం అంటే మహాలక్ష్మి సహస్రనామము, విష్ణు సహస్రనామం వినడం కానీ చదవడం కానీ చేయడం వల్ల ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నారు కావున ప్రతినిత్యం కూడా శనీశ్వర ప్రీతికరంగా
తిలహోమం అనేది చేయడం వల్ల, కర్మఫలదాతైన శనీశ్వర ప్రీతికరంగా చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభ ధనయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. అన్నదాన కార్యక్రమంలో పాల్గొనండి. పరమేశ్వరుడు ప్రీతికరంగా అన్నాభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అమ్మవారికి ప్రీతికరంగా కూష్మాండ దీపం అంతా కూడా అమ్మవారి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించి అమ్మవారికి అంతా కూడా ఖడ్గమాల స్తోత్ర పట్టణం చేసుకోవడం వల్ల, మహాలక్ష్మి సహస్రనామాన్ని వినడం చదవడం కానీ చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రవారం రోజున అమ్మవారికి ప్రీతికరంగా వస్త్ర సమర్పణ చేయండి. వస్త్రాన్ని మంచి చీరనంతా కూడా, మంచి చీర గాజులు, ఈ యొక్క మల్లెపూల మాలనంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా సమర్పణ చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. జై గురు దత్తాత్రేయ.